वेङ्कटाद्रि समस्तानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेश समो देवो न भूतो न भविष्यति। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అలాగే పూర్వజన్మ సుకృతం కూడా నన్ను కన్న తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు చెప్పేటువంటి గురువులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ ఈ కార్యక్రమంలో నేను ఒక భాగమై నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్ష వారికి, సభలో ఉన్నటువంటి సర్వజనులందరికీ సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి సర్వదా శతద సహస్రద కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ యొక్క విలువని, సభ యొక్క గౌరవాన్ని కాపాడుతూ కూలంకషంగా వ్యవహరిస్తూ సహృదయ భావంతో ఉన్నటువంటి మీ అందరికీ సవినీయంగా నా శిరసుంచి నమస్కరిస్తూ నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రేక్షక దేవులందరికీ సర్వదా శతద సహస్రద రుణపడి ఉన్నాను కూడా మనం చేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపుశిల్పుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారత నిర్మాణంలో లక్షలాది బడుగు బలహీన వర్గాల ప్రజల గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించారు. నాటి కుల వ్యవస్థ రాజకీయానికి గురైన ఒక దళిత కుటుంబంలో అంబేద్కర్ గారు జన్మించారు. తర్వాత కాలంలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన అంబేద్కర్ నిమ్మన జాతి ప్రజలు తాము ఎదుర్కొంటున్న చిత్రహింసలపై గొంతెత్తడంలో సహకరించారు. సామాజిక విప్లవ తనదైన పాత్ర పోషించిన అంబేద్కర్ భారత తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈ మహనీయుడు మనందరికీ దేశం గర్వించదగ్గ స్వతంత్ర సమరయోధులు కూడా ఒకరిని కూడా తెలియజేసుకుంటాం. అలాగే ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నామంటే అందుకు కారణం అంబేద్కర్ గారు రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం కూడా తెలియజేసుకుంటున్నాం. మరి వారు ఎన్నో రకమైనటువంటి చదువులు అభ్యసించి మనందరికీ స్ఫూర్తిగా కూడా నిలిచినారని కూడా తెలియజేసుకుంటాం. మరి సమాజం కోసం వారు ఎంతగానో కష్టపడ్డారు. ఆ విధంగా వారి యొక్క జీవిత చరిత్రని మనం ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన జీవితంలో ఉన్నత స్థాయిని అందుకోవాలని, సమాజానికి మనం ఎంతగానో ఉపయోగపడాలని కూడా సభాముఖంగా మీ అందరినీ కోరి మరీ ప్రార్థిస్తున్నాను.